ఇవాల్టి స్పెషల్ మసాలా గుడ్డు కారం ఫ్రై. ఇప్పుడు మనం ఎగ్స్ తో చాలా సింపుల్ గా స్పెషల్ గా మసాలా గుడ్డు కారం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చెప్పిన విధంగా ఎగ్ ఫ్రై చేస్తే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తారు. ఈ కోడిగుడ్డు మసాలా ఫ్రై అన్నంలోనికి స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 5 యాలకులు, 2 అనస పువ్వులు, 4-5 లవంగాలు, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఓ చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి దూరగా వేయించి తీసి పక్కన ఉంచి చల్లార్చుకోండి. మసాలా దినుసులు కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోండి. అందులోనికి ముందుగానే ఉడికించి పొట్టు తీసుకున్న గుడ్లను తీసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసి మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఓ కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 2-3 పచ్చిమిర్చి సన్నని తరుగు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పింక్ కలర్లో మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆపై 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ ముక్కలుగా కట్ చేయండి. అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి నిదానంగా గరిటెతో కలుపుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత చివరగా కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే మసాలా గుడ్డు కారం మీ ముందు ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ మసాలా గుడ్డు కారం టేస్ట్ అదిరిపోతుంది. ఈ ఎగ్ మసాలా కారం తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.